విజయవాడలో బహుజన్ టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బహుజన్ టీవీ ఛానల్ ద్వారా బహుజనుల వార్తల్ని బహుజనులందరికీ చేరవేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అసలు బహుజనులు అంటే ఎవరు అనే విషయాన్ని కూడా ఈ బహుజన్ టీవీ ఛానల్ చెప్పాల్సిన అవసరం. బహుజనులు అంటే బీసీలు, బహుజనులు అంటే ఎస్సీలు, బహుజనులు అంటే ఎస్టీలు, బహుజనులు అంటే మైనారిటీలు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే విషయం తెలియజేయాలి. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అన్ని వర్గాల కోసం పనిచేస్తా ఉంది. బీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బీసీ 50% 2% రిజర్వేషన్ కావాలని చెప్పి నిర్మాణం చేపడతా ఉంది. దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతా ఉంది. మైదాన ప్రాంత గిరిజనులకి ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు కేటాయించాలని చెప్పి కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతా ఉంది. అట్లానే ఏజెన్సీ ఏరియా ఎస్టీలకు వాళ్ళ స్వయం పాలన హక్కుల్ని కాలరాయకుండా విద్యా ఉద్యోగాల్లో ఇంతకుముందు ఎలాంటి ప్రాతినిధ్యం ఉందో అదే విధంగా ఉండాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతూ ఉంది. ముస్లిం హక్కుల కోసం పోరాడుతూ ఉంది. వక్ఫ్ బోర్డు నియంత్రణలో కానీ ముస్లిమేతరుల యొక్క పాత్ర ఉండకూడదని చెప్పి ముస్లింల రక్షణ గురించి కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతూ ఉంది. ఈ రోజున వివిధ అంశాల మీద రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ చేపడతాం. మేమెంతో మాకంతా అనే నినాదంతో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ మార్గంలో ప్రయాణిస్తుంది. అంబేద్కర్ ఆశయాల్ని, జ్యోతిబా పూలే ఆశయాల్ని, అలానే సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్, ఇంకా కొమరం భీం, అఫ్షాకుల్లా ఖాన్ ఇలాంటి మహాపురుషుల యొక్క కాంట్రిబ్యూషన్ సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది. నేషనల్ కోఆర్డినేటర్ గా నేను చేస్తుంటే స్టేట్ కోఆర్డినేటర్ గా పరంజ్యోతి గారు, మరి జిల్లా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా లకే రాజారావు గారు, ముగ్గురు 3 వర్గాలకు చెందిన వాళ్ళు పనిచేస్తున్నాం. లకే రాజారావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎస్టీ వర్గానికి చెందిన ఆయన బహుజన పార్టీ టికెట్ మీదనే ఆయన గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇంతవరకు బహుజన రాజకీయాలకే ఆయన కితం అయ్యారు. అలానే పరంజ్యోతి గారు ఎన్నో ఏళ్లుగా బ్యామ్సెఫ్ లో పనిచేసి బహుజన్ పాలిటిక్స్ లోనే ఉన్నారు. ఈ రోజున వివిధ వర్గాలకు ఆయన మమేకమై పనిచేస్తా ఉన్నారు. గతంలో ఫిషర్మెన్ కి సంబంధించిన, బెస్తవారికి సంబంధించిన, అగ్ని కుల క్షత్రియులకు సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మనం ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఉద్యమించాం. నవంబర్ 30వ తారీఖు నాడు రాష్ట్ర చేనేతల సభ జరుగుతుంది. దాన్ని కూడా మరి పరంజ్యోతి గారు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ల వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తున్నాం. దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా రావటానికి కూడా ఉద్యమిస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి మరి ఉద్యమాలని ఈ పార్టీ చేపడుతుంది. కాబట్టి బహుజన్ టీవీ ఛానల్ సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని, ప్రిఫరెన్స్ ఇవ్వాలని, బహుజన నాయకుల వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. బహుజన్ టీవీ ఛానల్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బహుజన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వివిధ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో, మరి ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, అలానే వాట్సాప్ గ్రూపుల్లో ఈ బహుజన్ టీవీ ఛానల్ యొక్క లింకుల్ని పంపించాల్సిందిగా కోరుతున్నాం. మనకి ఈ రోజున మీడియా, మెయిన్ మీడియా మన చేతుల్లో. బహుజన వార్తల్ని అందించే మీడియా ఒక ఈనాడు పేపర్ తీసుకుంటే టీడీపీకి సంబంధించి మరి ఒక కులానికి సంబంధించి పనిచేస్తా ఉంది. ఆంధ్రజ్యోతి అలానే పనిచేస్తా ఉంది. సాక్షి ఇంకో కులానికి పనిచేస్తుంది, ఇంకొక పార్టీకి వైసీపీకి పనిచేస్తా ఉంది. బీజేపీకి కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు, టీవీ ఛానల్స్ పనిచేస్తున్నాయి. సిపిఐ, సిపిఎంలు కూడా వాళ్ళ పేపర్లు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఛానల్స్ అన్ని కూడా బహుజనుల ఆధీనంలో లేనివి. బహుజనులు చాలా మంది ఈ ఛానల్స్ లో పనిచేస్తా ఉన్నారు, ఈ పేపర్లో పనిచేస్తున్నారు, రిపోర్టర్లు, స్టింగర్లు. అయినప్పటికీ కూడా బహుజనుల వార్తలు పంపించిన అక్కడ డెస్క్ లో దాన్ని కట్ చేస్తారు. ఎడిటర్లు ఒప్పుకోరు, యాజమాన్యం కూడా ఒప్పుకోరు. కాబట్టి బహుజనుల వార్తల్ని, బహుజనులకు జరిగే నష్టాన్ని ఈ మీడియా సంస్థలు ప్రచురించవు, ప్రసారం చేయవు. అందుకనే మన ఛానల్స్ మనమే ఏర్పాటు చేసుకోవాలి. బహుజన్ టీవీ ఛానల్ అలాంటిది. ఈ బహుజన్ టీవీ ఛానల్ ద్వారా విరివిగా మన వార్తలు ప్రసారం కావాలని చెప్పి కోరుతున్నాం. బహుజన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్,
share and like and propagate this channel, Bahujan TV channel. Jai Bhim, Jai Puri.